ఇష్క, సూర్య, మీరు కాంట్రాక్ట్ క్యాన్సిలేషన్ పేపర్స్ మీద సైన్ చేస్తే జరిగిన నష్టానికి మీకు ఏ సంబంధం లేనట్లే. గతంలో వీరు మాకు బిజినెస్ లో చాలా హెల్ప్ చేశారు. తనొచ్చి రిక్వెస్ట్ చేసి మా ఫ్యామిలీ రెప్యుటేషన్ పోతుంది అని మమ్మల్ని బ్రతిమలాడితే మేము వీరు మొహం చూసి కేవలం తన కారణంగానే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి వచ్చాం. చెలే ఇడు మంచి ఐప్ క్రియేట్ చేస్తున్నాడే. రుద్రా, పెదనాన్న, వాళ్లే చీట్ చేసి మళ్ళీ వాళ్లే మనకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ప్లాట్స్ కొన్న పబ్లిక్కి మనం ఆన్సరబుల్ కాదు, అంతేగా? ఇది క్యాన్సిల్ చేసుకుంటే మనం చేతకాక ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా. పెదనాన్న, ముందు ఇషిక, సూర్య ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. వీరు ఏదో ట్రై చేస్తున్నాడు కదా, చేయనివ్వండి. వీరు ప్రయత్నాన్ని మనం ఎందుకు ఆపడం? మీరు సైన్ చేస్తే మేము బయలుదేరుతాం. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మావయ్య గారి ముందు ఇన్వెస్ట్మెంట్ రాదు అనే విషయం మాట్లాడకు సూర్య. కాంట్రాక్ట్ క్యాన్సిలేషన్ ఒప్పుకోరు. కానీ వాళ్ళకి నిజం తెలియాలి కదా. అవసరం లేదు సూర్య, ముందు మీరు సైన్ చేయండి. ఒక్క నిమిషం. మీరు ఆల్రెడీ అగ్రిమెంట్ ఇంతకుముందు చదవకుండా సంతకాలు పెట్టి ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ మీరు అలాంటి ఇబ్బందుల్లో పడకూడదు అని నేను అడ్వకేట్ గారిని పిలిపించాను. అడ్వకేట్ గారు, వస్తున్నా సార్. విషయం మీకు తెలుసు కదా సార్. ఆ అగ్రిమెంట్ చూసి దాని మీద సంతకం పెట్టడం వల్ల యూజ్ ఏంటో చెప్పండి. అలాగే సార్. బావా, ఇప్పుడు చెక్కింగ్స్ ఎందుకు బావా? ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిదే కదా వీరు.